అందరికీ నమస్కారం. మనం ఈరోజు భీష్మాష్టమి గురించి తెలుసుకుందాం. రథసప్తమి తరువాత వచ్చే రోజునే భీష్మ అష్టమిగా పిలుస్తారు. ఎందుకంటే భీష్ముడు అంపశయ్య మీద ప్రాణత్యాగం చేసిన రోజు ఇదే కనుక. ఆ భీష్మ పితామహుని తలుచుకుంటూ మనిషిగా పుట్టిన ప్రతివారు నీటిని తర్పణగా విడవమని చెప్పారు మన పెద్దలు. తల్లిదండ్రులు ఉన్నవారైనా సరే తర్పణ విడవడమే కర్తవ్యం. 46 రోజుల పాటు అంపశయ్య మీద ఉన్న కురువృద్ధుడు ఈ రోజున అంటే భీష్మ అష్టమి తన ఇష్ట ప్రకారం ప్రాణాలను వదిలాడు. సాధారణంగా తండ్రి బ్రతికి ఉన్నవారు తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కారు. కానీ భీష్మ తర్పణం విషయంలో ఆ నియమాన్ని పాటించవసరం లేదు. అంతటి ప్రత్యేక స్థానం భీష్ముడికి ఉంది. అలాంటి మహిమాన్వితమైన రోజున సూర్యోదయమునకు ముందే లేచి పూజా మందిరం ఇంటిని శుభ్రం చెయ్యాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. తలంటు స్నానం చేసి తెలుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి జాగారం చేయాలి. ఇంకొక విషయం ఏమిటంటే భీష్మ పితామహుడికి సంతానం లేకపోయినా మరణించాక ఈనాటికి కూడా పితృతర్పణాలు అందుతూ ఉన్నాయి. అంతటి మహత్తరమైన వ్యక్తిగా భారత కథలో నిలిచిపోయిన మహోన్నతుడు భీష్మ పితామహుడు. ఈయనకు ఇంత మహత్యం సిద్ధించడానికి ఆయన గుణశీలాలే ప్రధాన కారణం. మహా తపస్వి అయిన భీష్ముడు పితృభక్తికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శౌర్య సంపదకు ఒక గొప్ప ఉదాహరణ. అంతేకాదు ఈయన అపారమైన శాస్త్ర విజ్ఞానాన్ని, ధర్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని కూడా చక్కగా అవగతం చేసుకున్నాడు. భీష్మునిలోని భగవతత్వాన్ని గ్రహించిన కృష్ణుడు ఈయన్ని ఎంతగానో ప్రశంసించారు. అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ భగవానుడి ప్రోత్సాహంతోనే సాక్షాత్తు ధర్మదేవత తనయుడే అయిన ధర్మరాజుకు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు. వర్ణాశ్రమ ధర్మాలు, రాజధర్మాలు, అపద్ధర్మాలు, మోక్ష ధర్మాలు, శ్రాద్ధ ధర్మాలు, స్త్రీ ధర్మాలు, దాన ధర్మాలు ఇలాంటివి ఎన్నెన్నో ధర్మాలను గురించి ధర్మరాజుకు ఉన్న ధర్మ సందేహాలన్నింటినీ తీర్చి చక్కటి సమాధానాలిచ్చాడు భీష్ముడు. వినగానే ఎవరైనా అర్థం చేసుకోగల తీరులో అవన్నీ మహాభారతం, శాంతి, అనుశాసనిక పర్వాలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ కథలను ధర్మరాజుకు చెబుతున్న సమయంలో వ్యాసుడు లాంటి గొప్ప గొప్ప ఋషులు కూడా మంత్రముగ్ధులైనట్లు వింటూ ఉండేవారు. కృష్ణతత్వాన్ని బాగా అవగతం చేసుకున్నవాడు కనుకనే కృష్ణుని గొప్పతనాన్ని గురించి దుర్యోధనునికి సైతం చెప్పగలిగాడు. రాజసూయాయాగ సమయంలో అగ్రతాంబూలం ఎవరికివ్వాలా అని సందేహం కలిగినప్పుడు అక్కడున్న వారిలో దీనికి అర్హుడు ఒక్క కృష్ణుడే అని ఖండితంగా అందరికీ తెలియజేశాడు భీష్ముడు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని రక్షించేందుకు చక్రాయుధంతో తన మీదకు కృష్ణుడు పరుగెత్తుకొస్తున్న ఆయనను ఎదిరించక ఆయన చేతిలో మరణించే భాగ్యం కోసం ఎదురుచూశాడు భీష్ముడు. అన్నింటినీ మించి భీష్మాచార్యుడు ఆనాడు ధర్మరాజుకు ఉపదేశించిన విష్ణు సహస్రనామం ఈనాటికి మనం పఠిస్తూనే ఉన్నాం. ఆదిశంకరాచార్యులు భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రాసినట్లుగానే ఈ విష్ణు సహస్రనామాలకు కూడా విశేష భాష్యం చెప్పారు. అంతటి మహత్తరమైన భగవత్శక్తి దాగి ఉన్న విష్ణు సహస్రనామాలను చెప్పడం ఒక్కటి చాలు భీష్ముడి మహత్యాన్ని గురించి తెలుసుకోవటానికి. భీష్మ పితామహుడు ఇలా భక్తి, జ్ఞాన తదితరాలలో గొప్ప కృషి చేసినందువల్లే ఈనాటికి అందరికీ ఆయన మార్గదర్శకుడిగా నిలుస్తున్నాడు. సంతానం లేకపోయినా సరే అన్నింటికంటే మించిన విశేషం ఏమిటంటే ఆయన వివాహం చేసుకోలేదు, పిల్లలు లేరు. కానీ ఇలా అపుత్రుకుడిగా మరణించినప్పటికీ సంప్రదాయాన్ని పాటించేవారంతా తమ పితరులకు పితృతర్పణాలను ఇచ్చేటప్పుడు
భీష్మ పితామహుడికి కూడా తర్పణాలు అర్పిస్తుంటారు. అందరికీ అలా ఆయన పితామహుడు లాంటి వాడయ్యాడు. ఇంతటి గొప్పతనం కేవలం ఆయన ప్రతిజ్ఞా పాలన, పితృభక్తి, సుశీల సంపద అందువలనే లభించాయి. భీష్మాచార్యుడు అందరికీ ఆదర్శప్రాయుడిగా, మార్గదర్శకుడిగా నిలుస్తున్నాడు. భీష్మాష్టమి నాడు తర్పణం చేసినట్లయితే సంవత్సర కాలంలో చేసిన పాపములన్నీ నాశనమవుతాయని చెప్పబడినది. వయాఘ్రపద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే అపుత్రాయ జలం దద్మి నమో భీష్మాయ వర్మణే భీష్మశాంత నవో వీర సత్యవాది జితేంద్రియః అభిరర్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం. అపసవ్యముగా తర్పణమిచ్చి ఆచమనము చేసి సవ్యముగా ఆర్ఘ్యమియ్యవలెను. వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ ఆర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల్య బ్రహ్మచారిణే. ఈ తర్పణం జీవపితృకులకు కూడా చేయవచ్చును. అయితే అపసవ్యం మాత్రం బ్రహ్మయజ్ఞములో పితృతర్పణము వలె చేయవలనని శాస్త్రం చెబుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.